నీకెందుకు సార్ జనరల్గా కమ్మ కులస్తుల్లో ఎక్కువగా తెలుగుదేశం వైపు ఎక్కువగా ఉంటారు, వాళ్ళనే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కాదు మరే దేశంలో ఉన్నా కూడా కొంత టీడీపీ వైపే ఉంటారు. మీరు టీడీపీకి దూరం అవ్వటానికి రీజన్స్ ఏంటి? ఒకటి. రెండు, మీరు టీడీపీని వ్యతిరేకిస్తున్నారా, చంద్రబాబుని వ్యతిరేకిస్తున్నారా? నేను ఒకటి గుర్తుపెట్టుకో రాజా, మీ పేరు రాధిక. రాధిక 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 ఒక చిన్న క్లారిటీ ఇస్తా. నాదెప్పుడు ఏ స్వభావం అంటే, నాకంటూ ప్రత్యేక స్వభావం లేదు, నాకంటూ ప్రత్యేక అభిప్రాయాలు లేవు. ప్రజల్లో నేను కొన్ని, ఓటర్లో నేను కొన్ని. ఓటర్లు ఎలా స్పందిస్తారో నేను అలాగే స్పందిస్తా. అంటే ఎన్టీ రామారావు కొత్తగా వచ్చాడు, ఆయన బాగా డబ్బున్నాడు కాబట్టి లంచాలు తీసుకోడు అనేది ఒక మాకు లెక్క. అలాగే జనం కూడా రామారావు చెట్టు కింద స్నానం చేసి చెట్టు కింద అన్నం తిని చెట్టు కింద పడుకుంటున్నాడు ఇష్టపడ్డారు. ఏం చెప్పాడు? ఇలా తిట్టలా, ఇప్పుడు తిడుతున్నాడే పవన్కి వెళ్ళే తిట్టలా అట్లా ఆవిడు. అలాగే చిరంజీవి కూడా తిట్టలేదు కదా. నువ్వు ఈ మార్గం పట్టుకున్నావు, బూతులు తిట్టాం, ప్రశ్నిస్తాం, తప్పులేదు, అయిపోయింది. రామారావు గారు ఏం కావాలో అవి నేను చేస్తా అన్నాడు. సమాజమే నా దేవాలయం అన్నాడు. ప్రజలే నా దేవుళ్ళు, అక్కడే వాళ్ళు పడిపోయారు. అన్నీ మీకేం కావాలో నేను చేస్తాను అంటే కదా ఆయన ముఖ్యంగా. మేము కూడా ఓట్లేసాం మరి. అప్పుడు నేను ఎంఏ అయిపోయింది, ఆల్మోస్ట్ ఎంఏ సెకండ్ ఇయర్లో ఉన్నా. అందరికి ఓట్లేసారు కదా, ప్రజలంతా ఓట్లేశారు కదా. అంతకుముందు మరి కాంగ్రెస్ వేశారు కదా, ఎందుకు మరి మార్చారు? కాంగ్రెస్లో ఫెడప్ అయ్యారు, వేరే ఆల్టర్నేట్ లేదు, ఉన్నాడు, వేశారు. అట్లా టీడీపీ అంటే ఇష్టమయ్యాం. రామారావు అంతే. రామారావు కమ్మోడని కాదు, నేను 83 నుంచి రంగా గారి శిష్యుడిని. రంగా గారే నన్ను గెలిపించారు. 82 సంవత్సరాలు కూడా యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని. ఆ యూనివర్సిటీలో ఉన్నప్పుడు గొడవలు జరిగినాయంటే మీ తలకు దెబ్బలు తగిలినాయంట కదా? ఎంత తగలవన్నా? అప్పటి నుంచి ఇలా ఉండేవాడు, అంతకు ముందు నుంచి కూడా ఇలాగే ఉండేవాడు మీరు? ఎప్పుడు ఒకేలా ఉండేవాడిని.